వరలక్ష్మి వ్రత కథ. ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంలో పార్వతీదేవి వినయంగా, ప్రాణేశ్వర, స్త్రీలు సకలేశ్వర్యములు కలిగి ఉండుటకు ఆచరించదగిన వ్రతమేదియో చెప్పమని కోరెను. అంతట పరమేశ్వరుడు, దేవి, వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యము కలుగజేయును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్ల పక్ష శుక్రవారము నాడు చేయవలెను అనెను. అది విని పార్వతీదేవి, స్వామి, ఆ వ్రతం ఎలా ఆచరించాలో తెలుపుమని, ఆ వ్రతాన్ని మునుపు ఎవరు ఆచరించి తరించారో తెలుపగోరదా ననెను. అంతట పరమేశ్వరుడు, ఓ పార్వతి, ఆ వ్రతకథను చెప్పెదను వినుము అని కథ చెప్పెను. పూర్వము మగధ రాజ్యములో కుండిన నగరం అనే పట్టణం గలదు. అది బహు సుందరమైన పట్టణం. అందు చారుమతి అనే ఒక సాధ్వి ఉంది. ఆమె సద్గుణ సంపన్నురాలు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నములో ప్రత్యక్షమై ఆమెతో, చారుమతి, నీ సద్గుణములకు నేను మెచ్చితిని. నీకు కావలసిన వరములనసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మి వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను తీర్చెదా నని చెప్పి మాయమయ్యెను. వెంటనే ఆమె మేల్గాంచి తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింపనతడును మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆ స్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతటా చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి ఒక చోట ఆవు పేడతో అలికి బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి సాయంత్రమైనంతనధిక భక్తితో లక్ష్మీం క్షీరసముద్రరాజతనయం శ్రీరంగధామేశ్వరీం దాసిభూత సమస్త దేవ వనిత లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని స్తుతించి 9 రంగులు గల తోరణము కుడి చేతికి గట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి ప్రదక్షిణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షిణము చేయుచుండగా ఘల్లు ఘల్లుమని ధ్వని వినిపించుటచేవారు క్రిందకి చూడగా వాళ్ల కాళ్లకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కాని భక్తి తప్పక వారు రెండవసారి ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచిత కంకణ సుందరములయ్యెను. మూడవ ప్రదక్షిణము చేసిన వెంటనే వారి ఇండ్లు సకల సంపత్సమృద్ధములయ్యెను. పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిన దక్షిణ తాంబూలాదులను సంగి సంతుష్టిని చేసి పంపి వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి తానును భుజించి సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జయించినందులకు ఊరిలోని వారందరూ ఆమెను వేణోళ్ల బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరము చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందును విజయము చేకూరును.